స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. కుటుంబ వ్యవస్థను దేవుడే ప్రారంభించాడు. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏ కుటుంబంలోనైనా లేకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. మొదటిగా ప్రేమ. ఈ రోజుల్లో గృహాల్లో, ఇళ్లల్లో ఉన్నాయంటారా ప్రేమలు? భర్త భార్య వీళ్ళిద్దరూ విడిపోకుండా, వేరైపోకుండా కలిసి నివసించాలంటే 3వ పేట ఉండాలి. అది కనిపించదు కానీ ఉంటుంది. ఏమిటా పేట? ప్రేమ. ప్రేమే సమస్తానికి జయాన్ని ప్రసాదించేది. కుటుంబములో దేవుడు ఆశించినట్టుగా జీవించకుండా కుటుంబ వ్యవస్థ పతనం కావడానికి సైతాను లేకుండా చేస్తున్న 3 లక్షణాలు ఏమిటో? మొదటిగా ప్రేమ, రెండోదిగా పరిశుద్ధత. ఏమిటి? పరిశుద్ధత. సైతాను చేస్తున్నటువంటి మరొక దుర్మార్గమైన పని ఏమిటంటే, పరిశుద్ధముగా జీవించవలసిన క్రైస్తవులమైన మనలను, పరిశుద్ధముగా జీవించవలసిన భర్త, పరిశుద్ధముగా జీవించవలసిన భార్య పరిశుద్ధముగా జీవించకుండా చేస్తున్నాడు. భార్య ఉంటుంది, వీడి కళ్ళన్నీ కూడా పక్కింటావిడి మీద ఉంటాయి. ఏం కాలం చెప్పండి? దీన్ని ఏమంటారు చెప్పండి? ఏ కాలం? గట్టిగా చెప్పాలి. భార్య ఉంది, ఇల్లు ఉంది, ఇల్లాలు ఉంది, వీడి కళ్ళన్నీ పక్కింటి దాని మీదే ఉన్నాయి. ఏ కాలం? పోయే కాలం. భార్య బిడ్డలు ఉన్నారు, చక్కగా బయటికి వెళ్తూ ఉంటారు. వీడు మాత్రం ఎప్పుడు ఎదురుగుండా వచ్చే అమ్మాయినే చూస్తూ ఉంటాడు, పక్కింటి ఆవిడిని, ఎదురింటి ఆవిడిని. ఇదే బుద్ధి. నీ కళ్ళు సరైనవి కాకపోతే నీ ఒళ్ళు ఎలా సరిగా ఉంటుంది? బైబిల్ సెలవిస్తుంది, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ ఒళ్ళంతా తేటగా ఉంటుంది. ప్రతి భర్త, ప్రతి భార్య పరిశుద్ధముగా జీవించాలి. ఈ రోజుల్లో భర్తలు పరిశుద్ధంగా జీవిస్తున్నారా? ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా వారు కళ్ళు కాపాడుకుంటున్నారా? ఆ ఉద్యోగం చేసే చోట ఎవరైనా స్త్రీ పనిచేస్తూ ఉంటే ఎంతసేపు ఆ స్త్రీని చూడడమే. ఆమె ఏ చీరగట్టుకొచ్చిందో, ఆమె ఏం చేస్తుందో. ఉద్యోగాలు చేసే చోట తోటి టీచర్ ఒకవేళ ఆడవాడైతే, ఉద్యోగం చేసే చోట పని చేసే ఆవిడ, నీతో పాటు పనిచేసే ఆడవాడైతే ఎంతసేపు ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఉద్యోగం చేసే చోట మగవాళ్ళు నీతో పాటు కలిసి పనిచేస్తున్నట్లయితే ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఉన్నారా? ఈరోజు భర్త ఉన్నప్పటికీ కళ్ళన్నీ పరాయి పురుషుని మీద, భార్య ఉన్నప్పటికీ మనసంతా పరాయి స్త్రీ మీద. పరాయి స్త్రీతో పరిచయాలు పెంచుకోవడం, పరాయి స్త్రీతో చనువుగా ఉండడం, పరాయి స్త్రీతో ఫోనుల్లో మాట్లాడడం, పరాయి పురుషునితో ఫోన్లో మాట్లాడడం. ఆ విధంగా మాట్లాడుకోవడం వల్ల ఇంటిలోనే అనుమానాలకు తావివ్వడం, ఆ అనుమానాల వల్ల కుటుంబాన్ని చీల్చుకోవడం. ఎంతమంది చేయటల్లా? సహోదరులు అడుగుతున్నా, నీ భార్య కాకుండా నీకు మరొక పరిచయం ఉందా? నీ భార్య కాకుండా మరొక స్త్రీతో నీకు సాంగత్యము కానీ సంబంధము కానీ ఉందా? వాక్యం వింటున్న వారిలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా భార్యతో తప్ప ఏ రోజు పరాయి స్త్రీతో నేను పాపము చేయలేదు? ఎంతమంది భర్తలు చెప్పగలరు? ఎంతమంది భార్యలు చెప్పగలరు, నా భర్తతో తప్ప పరాయి పురుషుడు నా శరీరాన్ని తాకటానికి ఏ రోజు కూడా నేను అవకాశము ఇవ్వలేదు? వివాహము అన్నిటికంటే ఘనమైనది, పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన వివాహము అపరిశుద్ధం కావడానికి వీలు లేదు. ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలు పరిశుద్ధ వివాహము ద్వారా ఒకటి చేయబడుతున్నారు, కానీ అప్పటికే చేయకూడని నీచమైన కార్యాలు ఎన్నో చేసేస్తున్నారు, చేసి పడేస్తున్నారు. పరిశుద్ధ వివాహమే. వాడికి పరిశుద్ధత లేదు, ఈ అమ్మాయికి పరిశుద్ధత లేదు. కారణము కాలేజీలోనే ప్రేమ ప్రేమ అని చెప్పి ఎన్నెన్ని నీచమైన కార్యాలు చేస్తున్నారో, ఎన్నెన్ని తప్పుడు పనులు చేస్తున్నారో. కాలేజీ అని చెప్పి, ఉద్యోగం అని చెప్పి పట్టణాలకు వచ్చి తల్లికి తండ్రికి తెలియకుండానే ఎన్నెన్ని నీచమైన కార్యాలకు ఒడిగడుతున్నారో. ఇలా పాపిష్టి జీవితం, పెళ్లి కాక మునిపే పాపిష్టి జీవితం జీవించి పరిశుద్ధ వివాహంలో కలిస్తే వారి మనసులు కలుస్తాయంటారా? వారి హృదయాలు కలుస్తాయంటారా? ఈరోజు
క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి, వేరు కావడానికి సర్వసాధారణమైన తెలుసా? పరస్త్రీ వ్యామోహం, పరపురుషుని పట్ల వ్యామోహం. ఎంతమంది భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ, బిడ్డలు ఉన్నప్పటికీ పరస్త్రీ వ్యామోహంలో పడి, పరపురుషుని వ్యామోహంలో పడి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకోవటల్లా. సహోదరా, సహోదరి, నువ్వు దేవుని బిడ్డవైతే పరస్త్రీ జోలికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డవైతే పరపురుషుని జోలికి వెళ్ళడానికి వీల్లేదు. దేవుని బిడ్డవైతే వివాహం కాక మునుపు నీ శరీరాన్ని ఏ ఒక్కడు తాకడానికి, ఎవరు తాకడానికి వీల్లేదు. ఎందుకని? బైబిల్ సెలవిస్తుంది. ఏమని? వ్యభిచారులు, జారులు నరకానికి వెళ్తారు. పరిశుద్ధత దేవుడు కోరుకున్నటువంటి జీవిత విధానం. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము బైబిల్లో ఉంది. వ్యభిచారము చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా. ఆ చూపుతో ఒక స్త్రీని చూసే ప్రతి వాడు ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. లేరా? చేతల్లో వ్యభిచారం చేయకపోయినా చూపుల్లో వ్యభిచారం చేసేవాళ్ళు, తలంపులలో వ్యభిచారం చేసేవాళ్ళు లేరా? ఈరోజు మన తలంపులను బాగు చేసుకోవాలి. ఈరోజు మన చూపులను బాగు చేసుకోవాలి. వినండి, నువ్వు ఏమైతే చూస్తావో దాని గురించి ఆలోచిస్తావు. నువ్వేమైతే ఆలోచిస్తావో దాన్నే చేసే పని చేస్తావు. ఏమైతే చేస్తావో దానికి అలవాటు పడతావు. దేనికైతే అలవాటు పడతావో దానికి బానిసవవుతావు. దేనికైతే బానిసవవుతావో అదే నిన్ను నరకానికి ఈడ్చుకొని పోతుంది. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పాలి? ఎక్కడ? కళ్ళతో స్టార్ట్ అయింది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నీ కళ్ళు తేటగా ఉంటే నీ ఒళ్ళంతా తేటగా ఉంటుంది. దయచేసి వినండి సహోదరులు, సహోదరులు. కుటుంబము కట్టబడాలన్నా, కుటుంబము దేవుడు ఆశించినట్టుగా వర్ధిల్లాలన్నా భర్త పరిశుద్ధంగా జీవించాలి, భార్య పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఒక కుటుంబము కట్టబడడానికి వీల్లేదు. అడుగుతున్నాను, ధైర్యంగా చెప్పగలవా? నా భార్యతో తప్ప పరస్త్రీతో నాకు సాంగత్యము లేదు. నా భర్తతో తప్ప పరపురుషునితో నాకు సాంగత్యము లేదు. అటువంటి నీతికరమైన జీవితం జీవిస్తున్నాను చెప్పగలవా? అయితే నువ్వు ఆత్మీయుడివి, కుటుంబాన్ని కట్టుకోవడానికి యోగ్యుడవు. అలా కాకుండా వరుస వాయ తప్పి ఎన్నో సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. అన్నా, మరదలను చదివిద్దాము అంటే నిజంగా మా చెల్లిని చదివించడానికి తీసుకొస్తున్నాడేమో అనుకుని సరేనండి అని చెప్పి మా చెల్లిని తీసుకొచ్చి చదివించడం మొదలు పెట్టానన్నా. మరేమైంది? అతడు తీసుకొచ్చింది మా చెల్లిని చదివించడానికి కాదన్నా. మరి ఎందుకమ్మా? నా భర్త ఎంతో మంచిగా మాట్లాడుతూ నీ చెల్లి చదువుకోకుండా అల్లాడిపోతుంది కదా, మనం చదివిద్దామని చెప్పంటే మంచి మనసేమో అనుకున్నానన్నా. తీరా ఇంటికి తీసుకొస్తే నాకు తెలియకుండానే నా చెల్లిని పాపంలోకి ఈడ్చేశాడన్నా. దుర్మార్గుడన్నా. ఎంతమంది అండి ఇలాంటి దుర్మార్గులు లేరు? భర్త తమ్ముడు ఉంటే, ఆ భర్త తమ్ముడు ఎక్కడో ఉంటే, ఏమండి మీ తమ్ముడు ఎక్కడో ఉంటున్నాడుగా, తీసుకొచ్చి మనం చదివిద్దామండి అని చెప్పి అనడం, భర్త తమ్ముడు ఇంట్లో పెట్టుకోవడం, ఆ తర్వాత అతనితోనే పాపం చేయడం. ఎంతమంది అండి? తమ్ముళ్లను చెల్లెలను చదివించడం తప్పు కాదు, అలా చదివించడం బాధ్యత. కానీ గమనించాలి, మనసు లయ తప్పినప్పుడు, శరీర ఇచ్ఛలో శరీరాన్ని వంచిస్తున్నప్పుడు, లొంగదీస్తున్నప్పుడు నీచమైన కార్యాలు ఒడిగట్టేస్తున్నారు లేరా? ఇళ్లల్లో పనిచేసే పని మనుషుల మీదే కన్ను వేసిన వాళ్ళు. ఒక సహోదరి వచ్చి ఏడుస్తుంది, నా ఉద్యోగం చేయాలి, నా భర్త లేడు, బిడ్డలను పోషించుకోవాలి, కాబట్టి నేను ముసలోళ్ళన్నా 60-70 సంవత్సరాల ముసలోళ్ళన్నా, ఆ ముసలి వాళ్ళ దగ్గర నన్ను పని చేయడానికి పిలిచారన్నా, వెళ్ళానన్నా, పని చేస్తున్నానన్నా. ఆ ముసలోడు రేపు మాపు చచ్చిపోతాడన్నా. ఆ ముసలోడు కుదురుగా ఉండడం లేదన్నా. ముసలోడన్నా కుదురుగా ఉండడన్నా. ఏదో విధంగా వచ్చి నన్ను తాకుతూనే ఉంటాడన్నా. ఏదో చేయాలని తాపత్రయపడతాడన్నా. నాకు అక్కడ ఉండబుద్ధి కావట్లేదన్నా. కంపరం ఎత్తేస్తుందన్నా. అయ్యో, చావడానికి సిద్ధమవుతున్నారు, కానీ శరీర ఇచ్చలు మాత్రం చావడం లేదు. 60-70 సంవత్సరాల ముదుసలి వ్యక్తి, ఒక తల్లి వయసు వచ్చి నాతో మాట్లాడుతూ, బాబు ప్రార్థన చేస్తావా నాయన? నీకు దేనికోసం ప్రార్థన చేయాలమ్మా? అన్ని వ్యభిచార తలంపులయ్యా. 60-70 సంవత్సరాలు. వింటున్నారా? ఇది వ్యభిచార తరం. కాబట్టి చెప్తున్నా,
మన కళ్ళు, మన ఒళ్ళు, మన ఆత్మీయత, మన ఇల్లు పరిశుద్ధతతో నింపబడాలి. ఎందుకని? మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. ఇళ్లల్లో, టీవీల్లో పనికి మాలిన ఛానల్స్ చూడమాకండి. పనికి మాలిన బూతు సినిమాలు చూడమాకండి. పనికి మాలిన సీరియళ్ళు చూడమాకండి. మీ ఇంటిలో ఆత్మీయతకు కాకుండా లోక సంబంధమైనటువంటి సీడీలు కానీ, డివిడీలు కానీ, పనికి మాలిన పాటలు కానీ ఉండడానికి వీల్లేదు. ఖాళీ చేసి పడేయండి. మీ ఇంటిలో దేవునికి సంబంధించిన పాటలు తప్ప, దేవునికి సంబంధించిన పుస్తకాలు తప్ప, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము తప్ప, దేవునికి సంబంధించిన వాక్యముతో కూడిన డివిడీలు తప్ప మరి ఏమీ కూడా ఉండడానికి వీల్లేదు. మీ పిల్లలు చూడడానికి వీల్లేదు. ఈరోజు మాటిస్తారా? పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన మేము ఆ పరిశుద్ధతను కాపాడుకుంటాము, పరిశుద్ధులుగా జీవిస్తాము. బ్రదర్, మీరు చెప్పినట్టుగా భర్తగా ఉంటున్నాను కానీ నా భార్యను మోసం చేస్తున్నా, భార్యగా ఉంటున్నాను కానీ నా భర్తను మోసం చేస్తున్నా. మీరు అన్నట్టుగా నేను ఖచ్చితంగా చెప్పలేను, నా భర్త తప్ప పరాయి పురుషుడు నాకు తెలియదని చెప్పలేను. ఎందుకని? ఎన్నో పాపిష్టి పనులు చేసేసాను. నా భార్య తప్ప మరొక పరాయి స్త్రీ జోలికి నేను వెళ్ళలేదు అని చెప్పలేను. ఎందుకని? ఎంతోమంది నీచమైన మనుషులతో కలిసి పాపం చేశాను. సరే, గతం గత, జరిగిందేదో జరిగిపోయింది. నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. దేనికి? నిన్ను క్షమించటానికి, నీ జీవితాన్ని మార్చటానికి, నేను పూర్తిగా ఒక మంచి మనిషిగా చేయడానికి నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రోజు నుంచి నీ జీవితాన్ని మార్చుకోవడానికి, బ్రతుకుని దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. చివరిగా, మొదటిగా ఏంటో చెప్తారా? ప్రేమ. రెండవదిగా ఏంటో చెప్తారా? పరిశుద్ధత. మూడవదిగా ఏంటో చెప్తారా? ప్రార్థన. కుటుంబాన్ని కట్టేది ప్రార్థనే. శోధనలోనికి ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి. ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎన్ని కుటుంబాల్లో సమస్యలు లేవు? ఎన్ని కుటుంబాల్లో ఇరుకు ఇబ్బందులు లేవు? ఎన్ని కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, భర్తతో, భార్యతో, బిడ్డలతో, అత్తతో, కోడలతో, ఉద్యోగం చేస్తున్న చోట బాస్తో, పై అధికారితో, వ్యాపారం చేస్తున్న చోట పార్ట్నర్స్తో ఎంతమందికి సమస్యలు లేవు? ఉన్నాయి. మరి సమస్యలలో జీవిస్తున్న మనము సమస్యలకు పరిష్కారం పొందుకోవాలంటే, ఆ సమస్యలను జయించాలి అంటే, భార్యగా, భర్తగా నీ కుటుంబము కట్టబడుతూ ఈ సమస్యలు ఎదిరించాలంటే ఒకే ఒక మార్గం. ఏమిటి? ప్రార్థన. ఏమిటి? ప్రార్థన. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబము కలిసి జీవిస్తుంది. ఏ కుటుంబం అయితే భర్త ప్రార్థన చేయడు, భార్య ప్రార్థన చేయదు, బిడ్డలు అసలే ప్రార్థన చేయరు, అలా బిడ్డలు ప్రార్థన చేయక, భర్త ప్రార్థన చేయక, భార్య ప్రార్థన చేయక, ఈ కుటుంబంలో ప్రార్థనే ఉండక ఏ కుటుంబం తగలడుతుందో ఆ కుటుంబం నిజంగానే తగలడుతుంది. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ప్రార్థన ఉన్నదా? భార్యగా, ఇల్లాలిగా ఉదయమే లేచి నీ కుటుంబం చుట్టూ కంచె వేసుకునే ప్రార్థన ఉన్నదా? భర్తగా, తండ్రిగా ఉదయమునే లేచి నీ కుటుంబమునకు కావలసినటువంటి ఆత్మీయ వాతావరణాన్ని కల్పించే ప్రార్థన జీవితము ఉన్నదా? భర్తగా, భార్యగా కలిసి ప్రార్థన చేస్తే పిల్లలు కూడా వచ్చి కలిసి ప్రార్థన చేస్తారే, ఉన్నదా ప్రార్థన జీవితం? చాలామంది చేసే పిచ్చి పని తెలుసా? భర్త మంచివాడు కాకపోతే భార్య ఏం చేస్తుంది? ఊరంతా చాటిస్తుంది. ఊరంతా చాటించకపోయినా కనీసం ఇంటి వాళ్ళకైనా ఫోన్ చేసి చెప్తుంది. ఏమని? మీరు మంచోడని చెప్పి నాకు కట్టబెట్టాడు కానీ వీడు మంచోడు కాదు. ఎవడు? వీడు. ఎంతమంది భార్యలు నిజం చెప్పండి, మీ భర్తలు వాళ్ళు ఏవండి, వాళ్ళు ఉంటే మాత్రం ఏవండే, ఆయన లేకపోతే మాత్రం వెళ్ళిపోయాడు, పోయాడు బయటికి. భర్త ఉంటే మర్యాద, భర్త లేకపోతే ఆహా భలే భాష. అవునా? లేదంటారా మన మధ్య అటువంటి వాళ్ళు? అడుగుతున్నాను సహోదరులు సహోదరులు, భార్య భర్త సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యలను బట్టి ప్రార్థన చేసే భార్యలు, ప్రార్థన చేసే భర్తలు ఎంతమంది ఉన్నారు? భర్త ఒకవేళ మంచివాడు కానప్పుడు, బలహీనుడు అయినప్పుడు, భార్య మంచిది కానప్పుడు, బలహీనుడు అయినప్పుడు ప్రార్థన ద్వారానే జయించుకోవాలి. కానీ ఊరంతా చాటి చెప్పటం వల్ల ఏం లాభం? చాలామంది భార్యలకున్న జబ్బదే, భర్తల గురించి ఊరంతా చెప్పుకుంటారు. ఇంటికి ఫోన్ చేసి, నాన్న ఇతడు మంచివాడని చెప్పి మీరు నాకు కట్టబెట్టారు కానీ మంచోడు కాదు నాన్న, దుర్మార్గుడు నాన్న, మమ్మీ భరించలేకపోతున్నా.
సాధారణంగా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ సర్దుకుపోవాలమ్మా, ఏంటంట సర్దుకుపోవాలంట. ఈ మాటలు చెప్తూ ఉంటే ఒకరోజు భర్తతో మాట పెరిగిపోయి వెంటనే సూట్ కేసు సర్దేసి ఇంటికి వచ్చేసింది. ఏమ్మా ఇలా వచ్చేసావేంటి? నువ్వే చెప్పావుగా. ఏం చెప్పానే? అదే, భర్త ఒకవేళ కోపడినా, భర్త ఒకవేళ ఇంట్లో గొడవ చేసినా సర్దుకుపోవాలన్నావుగా. అవును, అందుకే. ఎందుకు? అందుకే. ఏమిటే అందుకు? అదే, సర్దుకుని వచ్చేసా. పనికి మాలిన దాన్ని నేను చెప్పింది సూట్ కేసు సర్దుకోమని కాదు, కుటుంబంలో సర్దుకుపోమని. భర్తలు భార్యలో కుటుంబం అన్న తర్వాత సమస్యలు వస్తాయి, వివాహం అన్న తర్వాత సమస్యలు ఉంటాయి. సమస్యల్లో చక్కబెట్టుకోవాలి. ఆనాడు కానా అనే ఊరిలో వివాహం జరిగింది. ఆ వివాహంలో ఒక సమస్య వచ్చి పడింది. అలా సమస్య వచ్చినప్పుడు ఏం చేశారు? వెళ్ళి యేసయ్యకు చెప్పారు. భర్త వల్ల సమస్య రావచ్చు, భార్య వల్ల సమస్య రావచ్చు, బిడ్డల వల్ల సమస్య రావచ్చు, చుట్టూ ఉన్న వారి వల్ల సమస్య రావచ్చు, బంధువుల వల్ల సమస్య రావచ్చు, ఆర్థికంగా సమస్యలు రావచ్చు. సహోదరులు ఏం చేయాలి? ప్రభువుకు చెప్పాలి. ప్రపంచానికి చెప్తే సమస్యలు తీరిపోవు. కానీ భర్తలు భార్యలు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉన్న సమస్యలు వీధిలో వేసుకుంటున్నారు. బిడ్డల ద్వారా వచ్చిన సమస్యలు ఊరంతా చెప్పుకుంటున్నారు. ప్రయోజనం ఏమిటి? ఈరోజు ఒక పని చేయాలి. ఏమిటి? కుటుంబంలో సమస్యలు వస్తే భార్య మోకరించాలి. కుటుంబంలో సమస్యలు వస్తే భర్త మోకరించాలి. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. విలాప వాక్యములో ఉంటుంది, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నా సన్నిధిలో కన్నీళ్లు కుమ్మరించు. ఏ స్త్రీ అయితే ఉదయమే లేచి, ఏ పురుషుడైతే ఉదయమే లేచి కుటుంబంగా ఏర్పడి, లేదా సాయంత్రము కుటుంబముగా ఏర్పడి ప్రార్థన చేస్తారో, వారి సమస్యను ప్రభువుకు చెప్తారో, కుటుంబం కట్టబడుతుంది. జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేయాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, విమానాశ్రయానికి వెళ్ళాలి. కానీ అతని కారు దొరకలేదు. రెంట్కి కారు పిలిపించాడు, కారులో వెళ్తున్నాడు. విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో కారు రిపేర్ వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కారు రిపేర్ వచ్చింది, ఆగిపోయింది కాబట్టి డ్రైవర్ గబగబా దిగి బానెట్ ఎత్తి రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు. రిపేర్ కావటంలా, టైం అయిపోతుంది. వెనక కూర్చున్న ఆ గొప్ప బిజినెస్ మ్యాన్ డ్రైవర్ని చూసి, నువ్వు లోపలికి రా అన్నాడు. వచ్చాడు. కటింగ్ ప్లేట్ నాకు ఇవ్వన్నాడు, ఇచ్చాడు. స్క్రూ డ్రైవర్ తీసుకున్నాడు, బయటకు వెళ్ళాడు. బానెట్లో ఏదో తిప్పాడు. 10 సెకండ్లో బండి స్టార్ట్ అయిపోయింది. డ్రైవర్ అరగంట సేపు కుస్తీ పడ్డాడు, బండి స్టార్ట్ కాల. వచ్చి కూర్చున్నాడు. పోదాం అన్నాడు. విమానాశ్రయానికి వచ్చేసాడు, దిగిపోయాడు. అక్కడ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాడు. జాగ్రత్తగా వినాలి. ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాడు. అలా ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు, సూట్ కేసు పట్టు వెళ్ళిపోతున్నప్పుడు డ్రైవర్ అడిగాడు, ఒక్క నిమిషం ఆగండి సార్ అన్నాడు. ఏమిటయ్యా అని అన్నాడు. 10 సంవత్సరాలుగా ఈ కారు నడుపుతున్నాను నేను. ఏదైనా సమస్య వస్తే రిపేర్ చేసుకోగలను, కానీ 30 నిమిషాలు కష్టపడిన రిపేర్ కాలేదు. మీరు ఏం చేశారో తెలియదు, 10 సెకండ్లో రిపేర్ చేసి పడేశారు. ఇంతకీ మీరు ఎవరు సార్ అడిగాడు. అతను నవ్వుతూ ఒక మాట అన్నాడు, నీ కారు కంపెనీ పేరేంటి అని అన్నాడు. డ్రైవర్ గర్వంగా చెప్పాడు, నా కారు గొప్ప కారు సార్, ఫోర్డ్ కారు సార్ అన్నాడు. ఆ వ్యక్తి నవ్వుతూ అన్నాడు, నీ కంపెనీ ఓనర్ ఎవరో కాదయ్యా, ఆ ఫోర్డు నేనే, నా పేరే ఫోర్డు. నీ కారు కనుగొన్నది కూడా నేనే. కాబట్టి ఆ కారుకి ఏ సమస్య వచ్చిందో అది నాకు తెలుస్తుంది. 10 సెకండ్లలో బాగు చేయగలిగాను. ఎందుకని? దాన్ని నేనే సృష్టించాను కాబట్టి. వివాహము అనేది దేవుడు సృష్టించిన సృష్టి. ఆ వివాహములో ఏదైనా సమస్య వస్తే దాన్ని చక్కగా పరిష్కరించగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువుకు చెప్పకుండా ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప లాయర్లకు చెప్పిన, గొప్ప బంధువులకు చెప్పుకున్న, స్నేహితులకు చెప్పుకున్న, తండ్రికి చెప్పిన, తల్లికి చెప్పిన, ఊరంతా చెప్పిన, నీ కుటుంబము కట్టబడ్డము కళ. కానీ క్రీస్తుకు చెప్పినట్లయితే నీ కుటుంబము విడిపోవడము కళ. అది జరగదు. సైతాను కుటుంబాన్ని విచ్ఛిన్నము చేయడానికి వాడు చేసే 3 పనులు ప్రేమ లేకుండా చేయడము. అందుకే
ఈరోజు మనం తీర్మానం తీసుకోవాలి. ఏమిటి? ఖచ్చితంగా ప్రేమ కలిగి ఇంట్లో ఉంటాను. భర్తగా ప్రేమిస్తా, భార్యగా ప్రేమిస్తా, తండ్రిగా ప్రేమిస్తా, తల్లిగా ప్రేమిస్తా. ఇక నుంచి మా ఇంటిలో ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. తీర్మానం తీసుకో. 2, మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన బిడ్డలమైన మనము పరిశుద్ధముగా ఉండాలి. మొదట ఇంటిలో మాటల్లో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత, కళ్ళల్లో, చూపుల్లో, తలంపులలో, వినికిడిలో, శరీరములో ప్రతి భర్త, ప్రతి భార్య పరిశుద్ధతను ప్రేమించాలి. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి జీవించాలి. మిమ్మల్ని చూసిన బిడ్డలు మీలా జీవించగలగాలి. 3వదిగా ప్రార్థన. ఏ భర్త అయితే భార్య అయితే కలిసి ప్రార్థన చేస్తారో పిల్లలు వచ్చి కలిసి ప్రార్థన చేస్తారు. కలిసి ప్రార్థన చేసే కుటుంబము కలిసి ఆత్మీయంగా ఎదిగే కుటుంబము, కలిసి నివసించే కుటుంబము. ఏ సమస్య వచ్చినా ప్రభువుకు చెప్పుకొని పరిష్కారము పొందుకొని ప్రశాంతముగా జీవించే కుటుంబము. అడుగుతున్నాను, కలిసి ప్రార్థన చేసే కుటుంబమేనా? లేకపోతే రేపటి నుంచే స్టార్ట్ చేస్తారా? నేను నా ఇంటిలో రేపటి నుంచే కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేస్తా. నేను, నా భర్త, నేను, నా భార్య, నేను, నా కుటుంబము కలిసి రేపటి నుంచే కలిసి ప్రార్థన చేస్తాము అన్నవారు చూపిస్తారా? ఖచ్చితముగా దేవుడు మీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ప్రేమతోనూ పరిశుద్ధతతోనూ, మీ కుటుంబంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారముతోనూ నా ప్రభువు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూతిగా సైతాను యొక్క పన్నాగములు ఏమిటో బయట పెడుతూనే ఆ పన్నాగములను పటాపంచలు చేయాలంటే క్రైస్తవ కుటుంబంగా మేమేం చేయాలో మాకు నేర్పించినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి భర్త, భార్య ఒకరిని ఒకరు ప్రేమించాలి, ప్రేమను పంచాలి. అది పిల్లలు చూడగలగాలి, వాళ్ళు చెప్పగలగాలి, మా డాడీ బహు ప్రేమ గలవాడు, మా మమ్మీ బహు ప్రేమ కలిగినది. బహు ఆత్మీయులు, అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు చెప్పగలగాలి. తండ్రి, అట్టి జీవితము జీవించే భాగ్యము ప్రతి తండ్రికి, తల్లికి ఇవ్వండి. బిడ్డలు చిన్నప్పటి నుంచే నీ అందు భయభక్తులతో పెంచబడే విధముగా పేరెంట్స్ తమ జీవితాలు దిద్దుకొనిలాగున సహాయం చేయండి. పరిశుద్ధత లేకుండా ఏ తండ్రి, ఏ తల్లి కుటుంబాన్ని కట్టుకోలేరు. రేపటి దినాన బిడ్డలే పాడైపోతే, చెడిపోతే వారిని మార్గంలో పెట్టలేరు. ఎందుకని? నాన్న నువ్వు వెలగబెట్టిందేమిటి, మమ్మీ నువ్వు చేసిందేమిటి, మీరు చేసిన పాపిష్టి పనులే కదా ఈరోజు మేం పాడైపోవడానికి దారి తీసినాయి. ఏ కుమారుడు, కుమార్తె చెప్పటానికి వీల్లేదు. త్రాగుబోతులు, తిరుగుబోతులు, జూదగాళ్ళు, భర్తను బాధించే, వేధించే, శోధించే గయ్యాలి భార్యలు మారాలి. బిడ్డలకు మాదిరికరంగా తయారు కావాలి, పరిశుద్ధముగా బ్రతకాలి. అట్టి కృప దయచేయండి తండ్రి. ప్రార్థన చేసే కుటుంబము, కలిసి నివసించే కుటుంబము, ఇక నుంచి ప్రతి వ్యక్తి ఇంటిలో ప్రార్థన ప్రారంభించాలి, కలిసి ప్రార్థించాలి, ఉన్న సమస్యలను పంచుకొని ప్రార్థన ద్వారానే జయించాలి. కుటుంబములో ప్రేమ స్వరూపివైన నీవే నివసించాలి. తత్ఫలితముగా సైతాను పన్నాగములు పటాపంచులై నీ చిత్తము ప్రతి కుటుంబంలో నెరవేరి ప్రేమ, పరిశుద్ధత, ప్రార్థన కలిగి ప్రతి కుటుంబము వర్ధిల్లులాగున సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మేము అనేక ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు మా గృహాన్ని అమ్మాలని అనుకున్నాము, కానీ ఎవ్వరూ కొనడానికి రాలేదు. ఉన్నారా ఎవరైనా మనలో ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్న వాళ్ళు? ఏదో ఒక వస్తువో, వాహనమో, స్థలమో, పొలమో, ఇల్లో అమ్మాలి అని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అమ్ముడు పోవటం లేదు. ఆర్థిక సమస్యలుగానే మిగిలిపోతున్నాయి, రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏదో ఒకటి అమ్మి అన్నా అప్పులు తీర్చుకుందామంటే ఏది అమ్ముడు పోవటం లేదు. అటువంటి స్థితిలో మనలో ఎవరైనా ఉన్నారా? అదిగో ఆ స్థితిలోనే ఈ కుటుంబం ఉంది. మరి ఏం చేశారు వాళ్ళు? చూద్దాం. ఎవరూ కూడా కొనడానికి రాలేదు. కల్వరి స్వరం టీవీ కార్యక్రమాన్ని చూసి గుంటూరులో జరుగుతున్నటువంటి కల్వరి మహోత్సవాలకు వచ్చాం. కల్వరి స్వరమును వారు చూస్తున్నారు. కల్వరి స్వరము ద్వారా వారు వాక్యాన్ని వింటున్నారు. విని కల్వరి మహోత్సవాల్లో పాల్పంచుకున్నారు.
అలా పాలు పంచుకున్న వారు కల్వరి స్వరాన్ని బలపరిచి అనేక లక్షల మందికి సువార్తను అందించాలి. మన విశ్వాసాన్ని బలపరుస్తున్న, క్రీస్తుకు మరింత దగ్గరగా మనల్ని చేరుస్తున్న ఈ అద్భుతమైన సువార్తను కల్వరి స్వరం ద్వారా అనేక లక్షల మందికి వినిపింప చేయాలి అని వారు తీర్మానం తీసుకున్నారు. అలా తీర్మానం తీసుకున్న తర్వాత దేవుడు అద్భుతముగా ఏ నెలలో కల్వరి స్వరాన్ని బలపరచాలి అని తీర్మానం తీసుకున్నామో అదే నెలలో గృహము అమ్ముడు పోయే విధముగా దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. అందుకు కృతజ్ఞతగా కల్వరి స్వరాన్ని బలపరిచాము. అంతేకాకుండా ఇక మీదట ప్రతి సంవత్సరము ఒక టీవీ కార్యక్రమాన్ని బలపరచాలి అని కూడా తీర్మానం తీసుకున్నాం. ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయం అండి. ప్రభువు యొక్క సువార్త అందించాలి తీర్మానం తీసుకుంటేనే ఇల్లు అమ్ముడిపోయింది. ప్రభు ఎంత గొప్పవాడివయ్యా, సువార్త ప్రకటనలో ఇంత గొప్ప శక్తి ఉందా. వెంటనే కల్వరి స్వరాన్ని బలపరిచారు. అలా బలపరుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని తెలుసా, ఇక నుంచి ప్రతి సంవత్సరము ఒక కార్యక్రమాన్ని బలపరుస్తాను. ఎక్కడో గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరి కుటుంబము ఏమి సాక్ష్యం పంపిస్తున్నారు, ప్రతి సంవత్సరము కల్వరి స్వరాన్ని బలపరచాలి తీర్మానం తీసుకున్నారు. అలా తీర్మానం తీసుకుంటే జరిగిందేమిటి, ఇక నుంచి ప్రతి సంవత్సరము ఒక టీవీ కార్యక్రమాన్ని బలపరచాలి అని అనుకున్నప్పుడు నా జీతం 7,000 రూపాయల నుండి 30,000 రూపాయలకు పెరిగింది. అంతేకాకుండా కంపెనీ వారు నాకు కారుతో పాటు ఇన్సెంటివ్స్ ఇచ్చారు, 60,000 రూపాయలు కూడా ఇచ్చారు. ప్రభువుకి ఇవ్వడంలో ఆశీర్వాదం ఏమిటో నేను చూశాను. ప్రతి సంవత్సరం కల్వరి స్వరాన్ని బలపరచాలి అని అనుకుంటే 10,000 రూపాయలు కల్వరి స్వరం కార్యక్రమానికి ఇవ్వాలనుకుంటే దేవుడు ఏం చేశాడట, 23,000 రూపాయలు ప్రతి నెల అతనికి యాడ్ చేశాడట. అతనికి వచ్చే జీతం 7,000 రూపాయలు, ఇప్పుడు వస్తున్న జీతం 30,000 రూపాయలు, ప్లస్ కంపెనీ వాళ్ళే కారు ఇచ్చారు, ప్లస్ 60,000 రూపాయలు అదనంగా ఇచ్చారు. ఈ కుటుంబం రుచి చూసింది. ఏమిటా రుచి? దేవునికి ఇవ్వడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటో రుచి చూసి తెలుసుకుంది. మనలో చాలామంది ఆర్థికంగా ఎందుకు ఇంకా అవస్థల్లో ఉన్నారంటే, కష్టంలో ఉన్నారంటే ఇవ్వడంలో ఉన్నటువంటి రుచి ఏమిటో గ్రహించలేదు కాబట్టి, గమనించలేదు కాబట్టి. సహోదరులు సహోదరులు, ఈరోజైనా తీర్మానం తీసుకోండి. నేను కూడా నా కుమార్తె యొక్క బర్త్డే, నా కుమారుడు యొక్క బర్త్డే వచ్చినప్పుడు వారి క్షేమం కొరకు, వారు చిన్నప్పటి నుంచి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారిగా ఆ బర్త్డే సందర్భముగా ఒక కార్యక్రమాన్ని బలపరిచి అనేక లక్షల మందికి సువార్తను అందిస్తాను. సంవత్సరంలో 1 లేక 2 కార్యక్రమాలు. దేవుడు నన్ను దీవిస్తున్నాడు కాబట్టి సంవత్సరంలో కాకుండా ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని బలపరిచి అనేక లక్షల మందికి సువార్తను ప్రకటించడం ఎంత గొప్ప ధన్యతో ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆసియాలో మిక్కిలి పెద్ద సంఘముగా హైదరాబాద్ నగరమందు కల్వరి టెంపుల్ నడపబడుచున్నది. 25 మందితో ప్రారంభించబడిన ఈ సంఘం ఈరోజు 94,000 మంది విశ్వాసులతో నడిపించుటకు దేవుడు ఎలా కృప చూపాడు. 52 దినాలలోనే 18,000 మంది కూర్చొనగల అద్భుతమైన ఆలయం ఎటువంటి అప్పు లేకుండా దేవుడు కట్టినది ఎలా? ఈ మహా అద్భుతమును పాస్టర్ సతీష్ కుమార్ గారికి దేవుడు చేసినది తెలుసుకున్నటకు రండి. నవంబర్ 13వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చెన్నై తేనంపేటలోని కామరాజర్ అరంగమందు జరుగుతున్నది. రిజిస్ట్రేషన్ కొరకు 09600126641 మరియు 09884121970.